మీరేమవుతారు? పెద్దమ్మని అవుతా. పెద్దమ్మ అవుతారు. మరి నేను పెద్దనాయన. చిత్ర ఇట్లా నీకు పుల్లగా తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తుందిగా. మామిడి పండ్లు తినాలనిపిస్తుందిగా. చింతపండు తినాలనిపిస్తుందిగా. ఇది అదేంటి కడుపు వచ్చింది. నీకు చూడు 18 నెలల పొట్ట. అక్క దీంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఏమంటున్నారా విందాం. అక్కడ కాస్త కింద 3 ఆవు అంటే పిల్లలు ఉన్నాయి. ఇదిగా అలా కాదు, వాక్ చేయడం అంటే వాంతి చేయడం కాదు. ఇంగ్లీష్ లో నడవడం అర్థం. మా ఇంట్లో ఎవరికి ఇంగ్లీష్ రాదని మీకు తెలీదా? నడవమంటే ఎలా తెలిసిన? ఎలా నడవాలి? నిన్ను రోడ్డు మీద చూసి బామ కాదు బాసు కాంచనమాల. ఏంది లంగా ఎత్తు అని వాడతా. నువ్వు లంగా ఎత్తనే అన్నావు. కాంచనమాల మళ్ళీ ఎత్తమంటున్నాడు. నేను అన్నానా? మరి ఇట్లా కాంచనమాల. నేను ఇలా అన్నాను, ఆమె లంగా ఎత్తనే కదా అది. అంటే మీ అమ్మ అలా అంటేనే అందుకుపోయే రకం. బాగా ట్రైనింగ్ ఇచ్చిందండి. ఇచ్చిద్ది. మా అమ్మ బాగా ట్రైనింగ్. సరే నేను చెప్తే నీకే ఇప్పిస్తా. నడుస్తాను చూడండి. రండి. లంగా ఎందుకు ఎత్తమన్నాను తెలుసిన? చిత్ర కాలి గోరు చూద్దామని. చిన్నగా ఎత్తు, మందెల్లా చూస్తా. చిన్నగా ఎత్తు. చిత్ర గాలి కోడికి ఆ రంగనాయకి బలా దూరం. ఏడకండి దాని వెనకాల వెళ్తున్నారు. ఎప్పుడైనా మరదల కదా, ఎప్పుడన్నా పనికి వస్తుందని, అంటే టీ కాఫీ చేయడానికి పనికి వస్తుందని. బాయ్. సరే కానీ ఏమండి, వచ్చిన టాంచి నుంచోనే ఉన్నారు కదా, అలా కూర్చోండి. ఏం మర్యాద నీవు అనేది కాకుండా మీరు అంటున్నారు. ఎంత మర్యాద అబ్బా! ఈ మర్యాద చూస్తే కడుపు నిండిపోయి కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తానాయండి. ఏమండి, మర్యాద గురించి దానికేమి తెలుసు? మర్యాద పుట్టిందే మా ఇంట్లో. మర్యాద అంటే ఎలా ఉంటుందో మేము చేస్తాము. వచ్చి కూర్చోండి. ఏమిటండి ఎలా పడిపోయారు? ఇది బేతం చెట్ల బండలు ఏమైనా వేసారని చూస్తున్నాడు. జనం బాగున్నాయి. మీ అమ్మ పిలుస్తున్నట్టు అమ్మ.
వీడి అభినయం తగలబడిపోను. అయినను ఇది అంతయు నిజమైన ప్రేమని ఏమి మురిసిపోతున్నాడో. అయినను ఎంతసేపో ఈ మర్యాద. ఆ ఉంగరాలు నా చేతికి వచ్చేంత వరకే. ఆ తర్వాత జీవితంలో చూసుకున్నామన్నా చూసుకోడు. నా చేతికి రావటము మా అమ్మ చేతికి ఇస్తా. మా అమ్మ తీసుకెళ్ళి మా అమ్మ భోషాణంలో పెట్టుకుంటది. ఇంకా ఎక్కడ చూసుకుంటాడు? అయినను కొత్త సానుల కాడికి పోవునప్పుడు కోడెగాళ్ళ పుట్టు రోగములో ఇదేను ఒక వలుపు రోగము. రాగము తీయబూనుట సరాగములాడుట మేని సోముల సామి కనుల పరుచేయుట. Yes, I am estates of Jamindar. భోగి పోలికల్లో జాతవలనకించు వికారల చేష్టలు కొత్త చోటున. నిమెదన ఏమండి? ఈ మధ్య కోట్లకు పడగెత్తినారని విన్నాను. Yes, I am estates of Jamindar. కలిమిలో లోటు లేని వాళ్ళని కూడా విన్నాను. Yes, richest families. మరి అంత ఆస్తి పేరుండి మీరేమిటండి కొత్త గాజురాలు ఉంగరాలు ధరించారు? గాజురాలు ఆ, గాజురాలు ఆ. గర్భాధానం నాడు గదిలోకి వెళ్ళాలంటే మా మామ 3 లక్షలు వేసిన కొనిపెట్టిన రవాణా ఉంగరాలు గాజురాలంటే గాడి ఎవడైనా గాడేనే. నన్ను గాడిదంటావా? మీరన్నారా? అవును, మరి తిన్నగా కనపడకపోతే నేనే అన్నానండి. మీరు గాడిదైతే నేను గాడిదన్నారే కదా, ఉమ్. నిజమేనా? కేస్ డిస్మిస్. అలాగైనా ఏమండి, చెప్. ఇదిగో ఈ పచ్చరాయి అంటే నాకు చాలా పిచ్చండి. చూడు తీసుకో. చూస్తే వాటి నాణ్యం నాకేం తెలుస్తుందండి? ఆ, ఉమ్. నా వేలికి పెడితే దాని నాణ్యం అంటే ఎలా ఉంటుందో చూస్తాను. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు కదా. ఎమ్మటనే ఇస్తానండి. ఇలా చూసి అలా ఇచ్చేస్తాను. అలాగే అలాగే. ఉమ్. ఎప్పుడో గర్భాధానం గదిలోకి వెళ్ళాలంటే పెట్టిన ఉంగరం బిగుసుకుపోయింది. కాస్త చెయ్యేస్తే మీకు జిగురుందా? మా అమ్మ జిగురు. వద్దు 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 నమ్మ. కాస్త చెయ్యేస్తే చేయమంటారా? చేయండి. ఉమ్. మీరు పెట్టుకుంటారా నన్నే పెట్టుకుంటారా? మీరే పెట్టండి. నన్నే పెట్టమంటారా? అలాగైతే నా ఇష్టం. ఇదిగో పెడుతున్నా. అలా కదిపితే నేను పెట్టలేనండి. అలా కదిపితే నేను పెట్టలేను. అలా సరే కదా, పెట్టండి. అబ్బా, ఏమండి
ఇంకా ఇక్కడే ఉంది ఉంగరం అప్పుడే అంట. ఇంకా పెట్టక ముందు బాగా నేర్పించిందని ఇక ఇప్పుడు పెడుతున్నా. లా, లా, పెట్టేసా ఏమండి పెట్టేసా ఏమండి పెట్టేశారా? పెట్టినట్టే తెలియలేదండి. ఆ? పెట్టి- పెట్టినట్టు తెలియలేదా మరి? ఏమండి ఈ ఒక్కటి అంత అందంగా లేదండి. నాకే ఒకటి ఇంట్లో ఉంది, అది అందంగా లేక ఇక్కడ వచ్చా. ఆ రెండోది కూడా ఇస్తే పెట్టుకొని చూస్తా. వెంటనే ఇచ్చేస్తారు కదా. నమ్మట్లేదండి. పెట్టేసింది. ఎప్పుడో పెట్టేశా. అందుకేనండి సంతోషం వచ్చేసిందండి. అవును. ఆ. Big bag. వేయి జన్మాల అబ్బా ఏమండి ఎంత అందంగా ఉన్నాయండి నా చేతికి ఉంగరాలు. చాలా బాగున్నాయి. అవన్నీ ఇస్తే ఒక్కసారి పెట్టుకొని చూసిస్తానండి. చూసిస్తా కదా. ఆ. మరి వెంటనే ఇస్తారు కదా. ఎమ్మట్నే. నీకు లేదంటారా? ఆ. ఇదిగో ఉంచుకో ఉంచుకో. ఏమండి అబ్బా ఈ ఉంగరాలన్నీ నా చేతికి ఎంత బాగున్నాయండి. ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏమండి ఇవన్నీ మీ సొంతయేనా? ఇవన్నీ నావే. గోల్డ్, మీ సొంతమే. గోల్డ్ షాప్. గోల్డ్ షాప్. మరి మీ సొంతం అయితే ఇవి నాకు ఇచ్చినట్టు తెలిస్తే మీ రంగనాయకు మిమ్మల్ని తిట్టిద్దేమోనండి. అదే తిట్టడానికి. నా సొమ్ము నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అదేమండి నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారా? అవును. మరి నేనంటే నీకు ఇష్టమే కదా? ఇష్టమే. ఇష్టమేనా? ఇష్టమే. అయితే ఈ ఉంగరాలు నేను ఉంచుకుంటా. ఈ ఉండాలని కాజేయాలంటుందిరా దేవుడు.
ఏమండి ఏమిటండి మొహం అలా పెట్టుకున్నారు? ఏమీ లేదండి, చాలా సంతోషంగా ఉంది. ఆనంద పుష్పాలు రాలిపోతున్నాయండి. ఆనంద బాష్పాలేనా నిజంగానే? అవునండి, నిజంగా ఆనంద పుష్పాలండి. నిజంగా ఆనంద అవును, బాష్పాలేనా? ఏమండి లేదండి, ఏదో తేడాగా ఉన్నారండి. లేదు లేదు, ఆ? ఏమి లేదు. ఏమో అటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు. మీరు ఎలా ఏడుస్తా ఇచ్చే ఉంగరాలు నాకు అవసరం లేదు. ఇక ఉంచుకోండి. వద్దు. ఇక ఉంచుకోండి, నాకు వద్దులేండి. మా అమ్మ నా కోసం 7 వారాలు నగలు చేయించి మా అమ్మ భూషాలు తీసుకోండి. వద్దు 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 తీసుకోండి, వద్దు. తీసుకోండి, నాకేం వద్దు. తీస్తే నా మీద ఒట్టే, తీస్తే నా మీద ఒట్టే. అమ్మ ఏమండి, మీరంతా ఒట్టు పెట్టారు కాబట్టి ఉంచుకుంటున్నానండి. ఏమండి అయినను ఏమండి మరి ఈ శుభ సమయంలో తాంబూలం వేసుకుంటారా? కాస్త కొరికి పెడతారా? ఎంగిల్ అవుతుంది ఏమన్నా? ఏమి లేదు, మీ ఎంగిలికి కాపీ కప్పి ఓటర్కి తేడా ఏమి లేదు, అంతా సోషలిజమే. సెంటు పూసుకుంటారా? సెంటు ఉందా? మరి అత్తరు ఉందా? మా ఇంట్లో ఉండదండి. లాల్ కిలాల్ సెంటు ఉందా? మాది నిన్న అయిపోయిందండి. అంటే అన్ని అయిపోయినాక వచ్చినానా నేను? లేదండి, నీకోసం ఒక తుంచి పెట్టాము. ఏంది? మా ఇంట్లో గంధం ఉంది, పూయించుకుంటారా? అదైతే మందంగా ఉంటుంది. సరే రండి. మీ సరదాను తీరుతుంది, నా దురదాను తీరుతుంది. పోయండి.